ప్రమాదాలు తగ్గించేందుకు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. ప్రతినిత్యం ఏదో చోట ఏదో ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతాయి. ఆ ప్రమాదాలు జరగకుండా ఇక్కడ నిజంగానే ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలబడ్డాడు. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ పక్కనే పోలీస్ వాహనం ఉంది. ఇక్కడ స్పీడ్గా వెళ్తే మనకు ఫైన్లు తప్పవంటూ ప్రతి ఒక్కరికి ఆలోచన కలిగే విధంగా ఈ ట్రాఫిక్ నియంత్రణ ఓవర్ స్పీడ్ను తగ్గిస్తున్నారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. గో స్లో వాచ్ ఫర్ పెడెస్ట్రియన్, నడవండి, నడుస్తూ మనుషులు నడిచే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా వెళ్ళండి అంటూ బోర్డులు కూడా పెట్టిన పరిస్థితి. మరోవైపు చూడొచ్చు, ప్రధానంగా అచ్చంగా కానిస్టేబుల్ నిలబడ్డాడు. ఇక్కడ ప్రమాదాలు తగ్గించవచ్చు, ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. ఇక్కడ వాహనాలు ఓవర్ స్పీడ్గా వస్తుంటాయి. ప్రభుత్వము జాతీయ రహదారి, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము జాతీయ రహదారులు నిర్మాణము సవ్యంగా చేసింది. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా రోడ్డు స్పీడ్గా వెళ్ళే విధంగా రోడ్లు అయితే నిర్మాణం జరిగినాయి. ఆ స్పీడ్గా వెళ్తున్న క్రమంలో ప్రమాదాలు అత్యధికంగా జరుగుతాయి. ఆ ప్రమాదాల నివారణ కోసం పోలీసులు ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ప్రయోగాలు 50% సక్సెస్ అయ్యాయని చెప్పాలి. ఈ సక్సెస్ గల కారణం మొత్తంగా చూడొచ్చు, ఈ గ్రామంలో ఈ గ్రామస్తులు ఉన్నారు. దీనికి అంతటికి సంబంధించి ఈ గ్రామానికి సంబంధించి ప్రమాదాలు జరగకుండా పోలీసులకు ఇటు గ్రామస్తులు ప్రధానంగా మొత్తంగా దీనికి అంతటికి సంబంధించి ఇబ్బందులు జరగకుండా, ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరగకుండా పూర్తిగా పోలీసులు అయితే వినూత్న ప్రయోగాలు చేశారు. ఈ వినూత్న ప్రయోగాల్లో భాగంగా గ్రామస్తులు కూడా ఇటువైపు వెళ్ళాలంటే నిజంగానే ఇక్కడ పోలీసు వాహనం ఉన్నట్లు వాళ్ళు పరేషాన్ అవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక్కడ మీ గ్రామంలో నిజంగానే పోలీసు ఉన్నట్లు ఒక వాహనం పెట్టిన రోజు ప్రమాదాలు జరుగుతుంటాయి. మీరు ఇక్కడ ఎప్పుడు ఎన్ని ప్రమాదాలు జరిగినాయి మీకు చూసినప్పటి నుంచి? అసలు ప్రమాదాలు జరిగాయా లేవా? అంటే ఇక్కడ పోలీసులకి ఇది పెట్టిరు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? అది పులిచి పెట్టి నుంచి కొంత మంచిగా అనిపిస్తుంది. అంటే రోడ్డు ప్రమాదాలు జరగకుండా బాగుంది అది. అవును, ఇది ఇదే ఊరా? ఇదే ఊరు. ఎన్నేళ్ళ ఇక్కడ ఉండబట్టి? ఇక్కడ ఉండబట్టి మేము చిన్నప్పటి నుంచి ఇక్కడేనా? అవును. ఎప్పుడన్నా ఇట్లా పెట్టిరా? ఇప్పుడు పెట్టి ఫస్ట్ టైం పెట్టి. ఇది చూడగానే వాహనాలు స్పీడ్ పోయి తగ్గుతున్నాయి. ప్రమాదాలు జరగకుండా అవుతున్నాయా? ప్రమాదం జరగకుండా ఉన్నాయి. కాకపోతే అప్పుడప్పుడు రాంగ్ స్పీడ్లు వస్తాయి కూడా తగ్గుతాయి, అనుకోకుండా అయిపోతాయి. కానీ అవి పెట్టి నుంచి కొంచెం స్లో వస్తురా. అవును, ఇది మంచి పద్ధతేనా? మంచి పద్ధతి. మన ఊరికి కూడా పిల్లలు కట్టి నడిచేళ్ళకి ఇబ్బందులు కలుగుకుంటున్నాయి. చూడొచ్చు, మొత్తంగా ఇక్కడైతే పోలీసులు చేసిన వినూత్న ప్రయోగం సక్సెస్ అయిందనే చెప్తున్నారు ఈ గ్రామస్తులు. అందులో భాగంగానే ప్రధానంగా వాహనాలు అయితే మనం చూడొచ్చు ఎంత స్పీడ్లో వెళ్తున్నాయో. ఆ వాహనాలు స్పీడ్లో వెళ్తున్న క్రమంలో అనేక ఇబ్బందులు అవుతాయి. ఎందుకంటే పోలీసులు పెట్టిన ఈ వాహనం, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసు నిజంగానే నిలిచున్నాడు అనేది పోలీసులు సక్సెస్ అయ్యారనే చెప్పచ్చు. నిజామాబాద్ జిల్లా పోలీసులు ఈ వినూత్న ప్రయోగానికి హ్యాట్సాఫ్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఈ ప్రయోగం వల్ల ప్రజలకు, అదేవిధంగా వాహనదారులకు కొంచెం మేము ఇంటికి వెళ్ళాలి, క్షేమంగా వెళ్ళాలి అనే ఆలోచన కలిగే విధంగా పోలీసులు అందరినీ, ప్రతి ఒక్క వాహనదారుని గుండెను అత్తుకునే దిశగా ప్రయత్నాలు చేశారు. ప్రధానంగా ఒక బోర్డు ఉంది. ఆ బోర్డు దగ్గర నాన్న ఒక 10 నిమిషాల ఆలస్యమైనా సరే ఇంటికి క్షేమంగా రండి అనే ఒక మాట అందరి గుండెలను అత్తుకుంటుంది, అందరి గుండెలకు అది తాకుతుంది. వాహనం స్పీడ్గా వెళ్తున్న క్రమంలో నేను ఇంటికి వెళ్ళాలి, క్షేమంగా నా కోసం మా కుటుంబం ఎదురు చూస్తుంది అనే ఆలోచన కలిగే విధంగా పోలీసులు చేసిన ఈ ప్రయోగానికి మనం కూడా హ్యాట్సప్ చెప్పాలి. ఆర్టీవీ తరఫున నిజామాబాద్ పోలీసులకు హ్యాట్సప్ అని మనం కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు వినూత్నంగా చేస్తుంటారు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా అనేక ప్రాంతాల్లో చేస్తుంటారు. కానీ నిజామాబాద్ జిల్లా పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పచ్చు. ప్రధానంగా జాతీయ రహదారి చంద్రాయనపల్లి దగ్గి నుండి మొదలవుతే ఇటు పోచంపాడు సోన్ వరకు 44వ జాతీయ రహదారి నిజామాబాద్ జిల్లా గుండా వెళ్తుంది. ఈ జాతీయ రహదారి కాశ్మీర్ టు కన్యాకుమారిని కలిపే విధంగా అన్ని రహదారులను కలుపుకొని ఇది అక్కడి వరకు ప్రయాణం చేస్తుంది. ఈ రహదారి గుండా ఎన్నో వేల వాహనాలు రోజువారీగా ప్రయాణం చేస్తుంటాయి. అందులో ఓవర్ స్పీడ్గా వెళ్తున్న వారు అనేక మంది ఉంటారు. ఇలాంటి ఈ ఫ్లెక్సీలు బోర్డులు చూసి ఆ ఓవర్ స్పీడ్ వెళ్లకుండా
వారి గుండెలను హత్తుకునే దిశగా ఈ నిజామాబాద్ జిల్లా పోలీసులు ఏర్పాటు చేసినందుకు 50% ప్రమాదాలు అయితే తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో అండర్ పాస్లు ఏర్పాటు చేస్తే మరింత ప్రమాదాలు తగ్గుతాయని చెప్తున్నారు స్థానిక ప్రజలు, జిల్లా పోలీసులు, అటు జిల్లా రవాణా శాఖ అధికారులు. వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని పోలీసులు, అదేవిధంగా జాతీయ రహదారి నిర్మాణ సంస్థ, మరోవైపు ఈ రోడ్ల నిర్మాణంకి సంబంధించి అండర్ పాస్లు మరిన్ని ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయనేది నిజం. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలి, డ్రైవింగ్లో మెలకువలు ఎలా ఉండాలి అనే అంశానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా డిప్యూటీ డిటిసి కమిషనర్ ఉమామహేశ్వరరావు ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ప్రధానంగా జాతీయ రహదారులు, అదేవిధంగా ఇంటర్నల్ పంచాయతీరాజ్ రోడ్లపైన అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలి? యాక్చువల్గా ప్రమాదాలు జరగడానికి కారణం కూడా మెయిన్ మన కొంత నిర్లక్ష్య ధోరణితో డ్రైవింగ్ చేయటం జరుగుతుంది ఎక్కువగాను. అంటే మా స్టాటిస్టిక్స్ కానీ మేము వెరిఫై చేసినప్పుడు రిపోర్ట్స్ ప్రకారం కూడా ఎక్కువగా ప్రమాదాలు 2 వీలర్స్ జరుగుతున్నాయి. దాంట్లో కూడా ఎక్కువ భాగము వితౌట్ హెల్మెట్ అండ్ పెడిస్ట్రియన్స్ టూ వీలర్స్ ఎక్కువ ప్రమాదాలు జరిగి డెత్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. మెయిన్ ఏంటంటే మనం ఎంత రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నా ప్రజలు దాన్ని పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఎటువంటి కార్యక్రమాలు టేకప్ చేసినా దాని సహకారం కంపల్సరీ ప్రజల నుంచి ఉండాల్సిందే. ఎందుకంటే ఏమేమి చేయొచ్చు ఏం చేయకూడదని మేము చెప్పగలుగుతాం. అది ప్రతిదీ ప్రజల్లో పోయే విధంగా మేము కార్యక్రమాలు, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో అరైవ్ అలైవ్ అనేది కార్యక్రమాన్ని కూడా ఈ రోడ్ సేఫ్టీ భాగంలో దీన్ని టేకప్ చేశాం. నిన్న కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ సాయి చైతన్య గారు కూడా ఒక మీటింగ్ అరేంజ్మెంట్ చేసి ఈ కార్యక్రమం ఏ విధంగా అది ముందుకు తీసుకెళ్లాలనే కాన్సెప్ట్లో నిన్న ఒక మీటింగ్ తీసుకున్నారు. దాంట్లో అనుకోకుండా ఈ పెద్ద వెహికల్స్కి బ్లైండ్ స్పాట్ అనేది ఒకటి ఉంటుంది. దాని మీద కూడా ఒక చర్చ వస్తే దాన్ని ఎట్లా మనం పరిష్కారం చేయొచ్చు, ఎంతవరకు విజన్ ఎన్హాన్స్మెంట్ చేయొచ్చు అనే కార్యక్రమంలో భాగంగా నేను ఇప్పుడు నిజామాబాద్ డిపో 1కి వచ్చి బస్సులతో డ్రైవర్లతో ఒక చిన్న కార్యక్రమాన్ని టేకప్ చేసి దానికి ఒక బ్లైండ్ స్పాట్ మిర్రర్స్ అని కొత్తగా వస్తున్నాయి. అది ఇన్బిల్ట్ లేవు ఇక్కడ ఇప్పుడు, బట్ మేము దాని మీద ప్రాక్టికల్గా చూస్తూ ఏ విధంగా దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు అనే కార్యక్రమాన్ని ఇప్పుడు చేసాం. మాతో పాటు ఇప్పుడు డిఎం గారు కూడా ఉన్నారు. అయితే కార్యక్రమం మెయిన్ ఏమిటంటే ప్రతిదీ రోడ్ సేఫ్టీ అనే దాని మీద అన్ని రకాల బ్లైండ్ స్పాట్ చూస్తున్నాం. బ్లాక్ స్పాట్ వెరిఫికేషన్ జరుగుతుంది. నిన్న కార్యక్రమంలో ఏంటంటే రోడ్లకు బుషెస్, ఎంక్రోచ్మెంట్స్ మరియు ఎక్కడైతే ప్రోన్ ఏరియాస్ అనేది కూడా వెరిఫై చేసి ఐడెంటిఫై చేసి ఆ కార్యక్రమాన్ని కూడా ఈ అరైవ్ అలైవ్ కార్యక్రమంలో విస్తృతంగా దాని మీద చర్యలు తీసుకొని వీలైనంత వరకు డిపార్ట్మెంట్ పరంగా పోలీస్ మేము కూడా అందరం స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా నిన్న పార్టిసిపేట్ చేసాం. ఎవరెవరి కార్యక్రమాలు ఎట్లా చేయాలనేది సిపి గారు సూచనలు ఆదేశాలు ఇచ్చారు. దాన్ని టేకప్ చేయడానికి మేము స్టార్ట్ చేసాం. అయితే ఈ కార్యక్రమంలో ప్రథమంగా ఏంటంటే గవర్నమెంట్ పరంగానో ఆదేశాలు సీఎం గారు కానీ, మా మినిస్టర్ గారు కానీ, డీజీ గారు కానీ, మా కమిషనర్ గారు కానీ వీళ్ళందరూ ఆదేశాల ప్రకారం మేము ముందుకెళ్తాం. దాని కార్యక్రమాలు టేకప్ చేస్తాం. అవగాహన సదస్సులు లాస్ట్ జనవరిలో మొత్తం 1 month కూడా అవగాహన సదస్సులు, అవేర్నెస్ కార్యక్రమాలు చాలా వరకు టేకప్ చేశాం. మళ్ళీ ఈ కార్యక్రమంలో కూడా మళ్ళీ నెక్స్ట్ వీక్ అంతా కూడా టేకప్ చేయడానికి ప్రయత్నం. బట్ ఏది చేసినా కానీ ప్రజలు దీనికి స్పందించి అవసరం అంటే వెహికల్ నడిపేటప్పుడు కావాల్సిన జాగ్రత్తలు అంటే హెల్మెట్ పెట్టుకోవటము, తర్వాత సెల్ ఫోన్ వాడకపోవటము, తర్వాత ఓవర్ స్పీడింగ్, ఆపోజిట్ డైరెక్షన్, మైనర్ డ్రైవింగ్, ఇది మందు తీసుకొని వెహికల్ నడపటం అనేది ఇవన్నీ కూడా మనము ప్రజల నుంచి స్పందన వచ్చి దానికి ఆ కార్యక్రమానికి అనుగుణంగా బిహేవ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంలో జరిగిన ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చినట్లు ఉంటుంది. ప్రజల్లో అవగాహన ఉంది, కానీ దాన్ని ఆచరించడంలో కొంచెం వెనకబాటుతరం అవుతుంది. కాబట్టి మా డిపార్ట్మెంట్ పరంగా మా యొక్క విజ్ఞప్తి ఏంటి అంటే రోడ్ సేఫ్టీ పరంగా ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకొని దానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలతో అంటే హెల్మెట్ వాడటం, రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూ వెహికల్స్ నడిపితే క్షేమంగా ఇంటికి చేరుతాం. నడిపేటప్పుడు ఒకటి ఏంటంటే మనకు ఒక కుటుంబం, మన మీద ఆధారపడ్డ వాళ్ళు, ఏదైనా ప్రమాదం జరిగితే ఎంత బాధ ఉంటుంది, ఎంత కోల్పోతాం అనేది కూడా ఎప్పుడు మనసులో ఉండాలి. ఎందుకంటే పెరిగిపోతున్నాయి వెహికల్స్ కూడా, నెంబర్ ఆఫ్ వెహికల్స్ పెరుగుతున్నాయి, స్ట్రెంత్ పెరుగుతుంది. సో మనమే జాగ్రత్తగా ఉండాలి. మనము వీలైతే ఈ వెహికల్ నడిపేటప్పుడు
కుదిరితే మనం వీలైనంత వరకు అవతల వాడికి అవకాశం ఇచ్చి అతన్ని పోనిద్దామనే కాన్సెప్ట్తో నడిస్తే, అంటే ఆఫ్టర్ రివ్యూ అనేది మనం పెట్టుకోవాలి. అంటే మీరు ముందు వెళ్ళండి, తర్వాత నేను వెళ్తా అనేది అందరం పాటిస్తే ఆటోమేటిక్గా ప్రమాదాలు తగ్గుతాయి. ప్రమాదరహిత జిల్లా కూడా ప్రమాదరహిత రాష్ట్రం కానీ దేశంగా కానీ కూడా అవుతుంది. ఎందుకంటే తెలంగాణ పరంగా ఎక్కువనే ఉన్నాయి ప్రమాదాల శాతము. దయచేసి ప్రజలకు మా విజ్ఞప్తి ఏంటంటే సహకరించండి, క్షేమంగా ఇంటికి చేరండి. అయితే సార్, ప్రధానంగా జాతీయ రహదారుల వెంట పోలీసులు కొత్త ప్రయోగాలు ఏర్పాటు చేశారు. ఏదైతే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాల్లో ఒక పాత కారు, ఒక పాత బైక్ని తీసుకొచ్చి దానికి స్టిక్కర్లు వేసి పెట్టారు. దానివల్ల ఏమైనా ప్రమాదాలు తగ్గాయి? ఇటు పెర్కిట్ వద్ద కానీ, ఇటు జక్రంపల్లి వద్ద కానీ అలాంటి ప్రయత్నాలు చేశారు. దానివల్ల మీ డిపార్ట్మెంట్ కానీ ప్రజలకు కానీ ఏమైనా ఉపయోగం ఉందా? నేను ప్రాక్టికల్గా దీన్ని చూశానండి. నేను ఒక ఫ్రెండ్ కార్లో వస్తున్నాను ఒకరోజు హైదరాబాద్ నుంచి. మన ఇటు హైదరాబాద్ రూట్లో ఒక దగ్గర మంచిగా ఈ కారు ఒకటి పెట్టేసి కనపడుతూ ఉండగానే సడన్గా స్లో అయిపోయాడు నడిపే అతను. ఏంది ఇదంతా అంటే, నేను అప్పుడు చెప్పాను, ఇట్లా ఒక ప్రజలకు ఒక అవగాహన కలగడానికని ఒక కారు మోడల్ కానీ యాక్సిడెంట్ అయిన కారు కానీ కనపడే విధంగా పెట్టి దానికి తగ్గట్టు అక్కడ ప్రెమిసెస్ అంతా క్లియర్ చేసి పెట్టడంతో సడన్గా చూసారు ఏమైంది అని స్లో అవుతున్నారు. ఇప్పుడు నువ్వు అతను కూడా అది జరిగిందనమాట. సో ప్రాక్టికల్గా నేను చూశాను అది. సో ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు 100కు 100% 100 మంది కానీ కాదు, ఆ 100 మందిలో ఒక 10 మందో 5గురో కానీ అంటే మనం అనుకున్నది కొంత సాధించినట్లే కదా. అట్లా నిన్న ఇంకో రకం కూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే ఇంకా ఫ్లోరెన్స్ అది మన ఒక రోడ్డుకి ఏమన్నా పెయింట్ లాగా వేస్తే రిఫ్లెక్ట్ అవుతుందా, ఇంకా ఇలాంటివే ఎక్కువ పెడదామా అనేది ఒక సిపి గారు కూడా అన్నారు. ఇంకొక 3 ఐడెంటిఫై చేశారు, ప్లాన్ చేద్దామని చెప్పారు. దానికి కూడా ఇప్పుడు ఆలోచన చేస్తున్నాం. ఏ ప్రాంతాల్లో అవి ఉన్నాయి? జస్ట్ ఒక్క నిమిషం. అవి మంగళపాడ్ ఎక్స్ రోడ్, బ్రాహ్మణపల్లి, ఆలూరు ఎక్స్, ఈ 3 నిన్న అనుకున్నాము. ఈ 3 దగ్గర ప్లాన్ చేస్తున్నాం అనమాట. అది ఎప్పటివరకు దానికి NH63 ఒకటి 44 వాళ్ళకి 2 చెప్పాము. ఒకటి మేము కానీ పోలీసు కానీ అందరం ప్లాన్ చేద్దామనేది ఒకటి వచ్చింది. ఇటీవల నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం శివారులో ఒక బస్సు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి? అసలు ప్రమాదాల నివారణకు అనేక సార్లు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుంది, అయినప్పటికీ కూడా ప్రమాదాలు తప్పలేదు ఆ ప్రాంతంలో. ఆ రోజు మేము ఘటనా స్థలానికి వెళ్ళామండి. డ్రైవర్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాము. యాక్చువల్గా తను చెప్పిన దాని ప్రకారం అక్కడ గన్నారం శివారు దగ్గర ఇప్పుడు క్రాసింగ్ ఉన్నది, మనుషులు నడిచేది. ఆ క్రాసింగ్ దగ్గర తను కొంచెం అంతకుముందే ఇంకో బండి ముందున్న బండిని ఓవర్టేక్ చేసే క్రమంలో కొంత అదుపు తప్పినట్టు చెప్పాడు. ఆ స్పీడ్ ఉంటుంది, ఓవర్టేక్ చేస్తున్నాడు. ఆ టైంకి ఆ క్రాసింగ్ దగ్గర మరి ముందున్న వెహికల్కి ఏమైనా అడ్డం వచ్చి లెఫ్ట్కి వచ్చాడు. అతను లెఫ్ట్కి రావడం వల్ల తను ఇంకొంచెం లెఫ్ట్కి పోవడం, కొంచెం రోడ్డు దిగినట్లయి ఆ కంట్రోల్ తప్పి అదుపు తప్పి బండి టన్ అది అయిపోయింది. కాబట్టి ఆ 3 స్పాట్లో చనిపోయారు. తర్వాత ఇంకొకరు చనిపోయారు డ్రైవరు. అక్కడ ఏమైనది అంటే తను చెప్పిన దాని ప్రకారం ఇట్లా అనుకోకుండా తను లెఫ్ట్ రావడం వల్ల జరిగిన ప్రమాదం సార్. వేరే ఇంకే విధమైన, ఎందుకంటే బండి పరంగా కూడా ఏం ఇష్యూస్ లేవు, చూసాము, డాక్యుమెంటేషన్ అంతా బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అని వెరిఫై చేసాము. డ్రైవర్ చెప్పింది దాని ప్రకారం ఏంటంటే ఆ స్పీడ్ ఉంటుంది కంపల్సరీ. ఓవర్టేకింగ్ అనేటప్పుడు కొంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఆ టైం లోపల కొంచెం డిస్టర్బెన్స్ అవ్వడం, తను లెఫ్ట్ రావడం, కంట్రోల్ తప్పడం, ఆ టైంకి ఆ పక్కనున్న రాయి ఎక్కడం, అది కొంచెం బోల్తా పడటం జరిగింది. అది థ్యాంక్ యూ. మొత్తంగా చూడొచ్చు, ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలి. ఎందుకంటే రోడ్డుపై వెళ్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, ఎదురువారికి అవకాశం ఇచ్చి ముందుకెళ్లే దిశగా ప్రయత్నాలు చేయాలి. అందులో సగభాగం ప్రమాదాలు తప్పితే, అదేవిధంగా జాతీయ రహదారులపై ఏదైతే బ్లాక్ స్పాట్లను గుర్తించి ఆ ప్రాంతాల్లో కారు బైకు ప్రమాదం జరిగినట్లు అక్కడ చిత్రీకరణ చేసి పెట్టాం. అలాంటివి చేయడం వల్ల 50% కొంచెం ప్రమాదాల నివారణకు అవకాశాలు ఉన్నాయని చెప్తున్నా. ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఓవర్టేక్ చేయడం, అక్కడ ఏదో సడన్గా ఏదైనా రావడంతోనే అతను పూర్తిగా లెఫ్ట్కి రావడంతో అక్కడ బండారా ఎక్కి అక్కడ ప్రమాదం జరిగినట్లు మేము నిర్ధారించాం. దానివల్ల 3 స్పాట్లో చనిపోయారు, ఒకరు ఆసుపత్రికి చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉండాలి, అప్పుడే ప్రమాదాల నివారణకు అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు నిజామాబాద్ జిల్లా డిప్యూటీ DTC కమిషనర్ ఉమామహేశ్వరరావు. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రమాదాలు జరగకుండా పోలీసులు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో చంద్రాయలపల్లి నుంచి సోన్ బ్రిడ్జ్ వరకు కూడా నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారి 44 వెళ్తుంది. అందులో అత్యధికంగా ప్రమాదాలు జరిగే చోట బ్లాక్ స్పాట్లు గుర్తించి అక్కడ అచ్చంగా ట్రాఫిక్ పోలీసు నిలబడట్లు, వాహనం ఉన్నట్లు దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అది చూడగానే వెహికల్ నడిపేవారు, ఓవర్ స్పీడ్ ఉన్నవారు కొంత బ్రేక్ వేయడం జరుగుతుంది. దానివల్ల ప్రమాదాలు నివారించవచ్చు అనే ఉద్దేశం మీద పోలీసులు
ప్రయోగాలు చేస్తున్నారు. అందులో భాగంగా మనతో మాట్లాడేందుకు ఇందల్వై ఎస్ఐ ఉన్నారు. వారిని అడుగుదాం. ప్రధానంగా సందీప్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా అయితే ఈ రహదారుల వెంట ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్నాయి. ఇటీవల ఒక బస్సు ప్రమాదం కూడా మీ ప్రాంతంలో జరిగింది. వాటన్ని నివారించేందుకు ఈ అచ్చంగా ట్రాఫిక్ పోలీస్ అక్కడ నిల్చున్నట్లు, వాహనము నిల్చున్నట్లు వీటన్నింటిని కూడా ఏర్పాటు చేశారు. అసలు ఈ ప్రయోగాల వల్ల ఎంతవరకు ప్రమాదాలు తగ్గాయి? గౌరవ డీజీపీ గారి అరైవల్ ప్రోగ్రాంలో భాగంగా సిపి సాయి చైతన్య సార్ గారి ఆధ్వర్యంలో ఈ వినూత్నంగా అంటే అక్కడ ఒక బొమ్మలాగా ఉన్నట్టు అదేంటంటే అక్కడ చంద్రయాన్పల్లి అవి మేము బ్లాక్ స్పాట్లుగా ఒక 3 బ్లాక్ స్పాట్లను గుర్తించినాం. చంద్రయాన్పల్లి అలాగే గన్నారం, ఇందల్వాయిలో బ్లాక్ స్పాట్లను గుర్తించి వాటిలో ప్రమాదాల నివారణకు వినూత్నంగా చర్యలు తీసుకుంటున్నాం. దానిలో భాగంగా చంద్రయాన్పల్లి దగ్గర ఒక బొమ్మలాగా అంటే అక్కడ ఓవర్ స్పీడింగ్ ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని గుర్తించి సార్ వాళ్ళు, ఏసీబీ సార్ వాళ్ళు కానీ సిఐ సార్ వాళ్ళు కానీ వాటిని గుర్తించి ఎలా చేయాలి అన్నది, అంటే వాటి నివారణ కోసం ఏం చేయాలని చెప్పేసి దాంట్లో భాగంగా ఒకటి దానిలాగా అంటే ఒక కార్టూన్ బొమ్మలాగా ఇది చేసేసి ప్రమాదాలకు తగ్గించడానికి చూస్తున్నాం. అది పెట్టిన నుంచి కూడా కొంచెం అక్కడ ఓవర్ స్పీడింగ్ అనేది తగ్గింది. అలానే సిపి గారు కూడా అక్కడ స్పీడ్ లిమిట్ది అది కెమెరాస్ అవన్నీ కూడా పెట్టించడం జరిగింది. దానివల్ల ప్రమాదాల నివారణకు చూస్తున్నాం. అంటే ప్రధానంగా ఈ గతంలో అనేక ప్రమాదాలు జరుగుతుండే. ఆ బొమ్మ లాంటి మనిషి లాంటి బొమ్మను పెట్టడం వల్ల ప్రమాదాలు ఒక 50% తగ్గాయంటారా? ఇది ఒకటే కాదు, అంటే ఇప్పుడు సార్ వాళ్ళు అంటే ఉన్నతాధికారుల ఆలోచన మేరకు అవేర్నెస్ ప్రోగ్రాంలు కానీ, లేకపోతే వినూత్న కార్యక్రమాలు కానీ, లేకపోతే ఊర్లలోకి వెళ్ళి వాళ్ళకి హెల్మెట్ అవేర్నెస్లు కానీ, ఈ విధంగా డిఫరెంట్ ప్రోగ్రాంల వల్ల అంటే వారికి ఏంటంటే నాలెడ్జ్, ఓవర్ స్పీడింగ్ ఎట్లా చేయాలి, లేకపోతే గిట్ట ఓవర్ స్పీడింగ్ ఎలా చేయకూడదు, అలానే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, అలానే మన రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ ఎలా చేయాలి, లేకపోతే ఎటువంటి స్పీడ్లో ఏ ప్రదేశాల్లో ఏ విధంగా వెళ్ళాలనే వీళ్ళకి అవేర్నెస్ వల్ల కొంచెం కొద్దిగా దానిలో సివిక్ సెన్స్, దానివల్ల మళ్ళీ తర్వాత ప్రమాదాలు కూడా తగ్గడం జరుగుతుంది అన్నమాట. అంటే మొత్తానికి చూసుకుంటే ప్రమాదాల నివారణకు పోలీసులు అయితే వినూత్న ప్రయోగాలు చేయడం వల్ల కొంత ప్రమాదాలు అయితే తగ్గాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బొమ్మ లాంటి, మనిషి లాంటి బొమ్మ, వాహనం లాంటి బొమ్మలు పెట్టడం, మరోవైపు నాన్న ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా సరే క్షేమంగా రండి అనే లాంటి బొమ్మలు పెట్టడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చు అనే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే మనం వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం పాటు వెళ్ళేటప్పుడు ఒక సడన్గా అంటే ఎమోషనల్గా కానీ ఏదైనా ఫీల్ కానీ వాళ్ళకి తెప్పించినట్టయితే వాళ్ళకి ఒక ఆలోచన వస్తాయి. స్పీడ్గా వెళ్ళేవాడు కూడా ఆలోచిస్తాడు, అంటే ఇంటికి క్షేమంగా వెళ్ళాలన్నది వాళ్ళకి ఎమోషనల్గా టచ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఇవన్నీ పెట్టించడం జరుగుతుంది. అలాగే మిగతా ఏమైనా చర్యలు మిగతా డిపార్ట్మెంట్లతో కూడా కలిసి రోడ్ యాక్సిడెంట్లు కాకుండా ఉన్నతాధికారుల సూచనల మేరకు పనిచేస్తున్నాను. కొన్ని ప్రాంతాల్లో అయితే ఆటో బైకు ఢీకొన్నట్లు, మరికొన్ని ప్రాంతాల్లో కారు బైకు ఢీకొన్నట్లు పెట్టారు. అంటే దానివల్ల కూడా ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ అయింది అన్నది ఒకటి, అంటే ఈ ప్రదేశంలో ఇంతకుముందు యాక్సిడెంట్ అయింది, చనిపోయింది అన్నది ఒక్కసారి మైండ్లో వచ్చిందంటే గిట్ట ఒకసారి ఆలోచన వస్తుంది. వాళ్ళు అంటే మిగతా దగ్గర కూడా ప్రమాదాలు జరగకుండా వెళ్తారన్న ఉద్దేశంతో ఇటువంటివన్నీ వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ప్రజలకు ఏం సందేశం ఇస్తారు ప్రమాదాలు జరగకుండా? ప్రమాదాలు జరగకుండా ఇప్పుడు మనకు కొత్త అరైవల్ ప్రోగ్రామ్ అని చెప్పేసి డీజీపీ సార్ పెడుతుండ్రు. అలానే సిపి సార్ కూడా వినూత్న కార్యక్రమాలతోటి రోడ్డు ప్రమాదాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. దానిలో భాగంగా వారికి అవేర్నెస్ పెంచుతున్నాము. అట్లనే మిగతా కూడా ఏమన్నా ప్రమాదాలు జరగకుండా మినిమల్ అంటే అయ్యే రోడ్డు యాక్సిడెంట్లు కూడా తక్కువ అయ్యేలా చూసుకుంటున్నాము. మొత్తానికి చూడొచ్చు, ప్రమాదాలు జరగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాం. ఒక మనిషి అక్కడ నిలబడి ఉన్నాడు, అక్కడ ఒక వాహనము యాక్సిడెంట్ అయి నిలబడింది. ఇక్కడ మేము స్లోగా వెళ్ళాలి అనే మనిషిలో ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వచ్చినప్పుడు డ్రైవింగ్ ఒక లిమిట్గా వెళ్తుంది. డ్రైవర్ చేసే డ్రైవింగ్ ఆ కార్లో కానీ వాహనంలో కానీ ప్రమాదాలు తగ్గే అవకాశం లేదు. అందువల్లనే నిజామాబాద్ జిల్లా పోలీసులు వినూత్న ప్రయోగం చేశారు. ఇప్పటికే 50% ప్రమాదాలు తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అరైవ్ ఐ లవ్ అనే కార్యక్రమానికి భారీగా స్పందన ఉంది. వారందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాం. అందులో భాగంగానే ఇక్కడ నాన్న ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా సరే క్షేమంగా రండి అనే ఈ బొమ్మ పెట్టడం వల్ల ప్రతి ఒక్క మానవునికి, డ్రైవింగ్ చేసే వ్యక్తికి గుండెకు తగులుతుంది. ఎందుకంటే మా పాప, మా పిల్లలు మమ్మల్ని గుర్తు చేసుకుంటారు. ఆ గుర్తు చేసుకోవడం వల్ల మేము ఒక 10 నిమిషాల ఆలస్యమైనా సరే డ్రైవింగ్ స్లో చేసి వెళ్తామనే ఒక మనిషిలో ఆలోచన కడగడం వల్ల ఈ ప్రమాదాలు తగ్గుతాయని చెప్పి ఇందల్వై ఎస్ఐ సందీప్ చెప్తున్న పరిస్థితి. ప్రమాదాల నివారణకు
నిజామాబాద్ జిల్లా పోలీసులు వినూత్న ప్రయోగాలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలోని ఇటు ఆర్మూర్ శివార్లోని పెరికిట్ బైపాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారి 44 వద్ద అచ్చంగా కారు బైకు ఢీకొన్నట్లు దాన్ని చిత్రీకరించిన పరిస్థితి. దీన్ని చూసైనా ఒక్కసారిగా ఉలిక్కిపడి ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ముందుగా ఇక్కడ రోడ్డు టర్నింగ్ ఉంటుంది. జాతీయ రహదారి 44 కాశ్మీర్ టు కన్యాకుమారికి వెళ్ళే ఈ రహదారి గుండా ప్రతినిత్యం ఎన్నో వాహనాలు వెళ్తూ ఉంటాయి. ఇక్కడ అనేక ప్రమాదాలు జరిగే అవకాశాలు బ్లాక్ స్పాట్లను గుర్తించారు పోలీసులు. ఆ బ్లాక్ స్పాట్లను గుర్తించి ఈ ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలైతే ఏర్పాటు చేసిన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. ప్రమాదం అచ్చంగా చూడొచ్చు. జాతీయ రహదారి 44 వద్ద ఇది బైపాస్ రోడ్డు. అదేవిధంగా ఆర్మూర్ పెరికిట్ నుండి ఇటు జాతీయ రహదారి పైకి వచ్చే వాహనాలకు అండర్ పాస్ లేకపోవడం ప్రధాన కారణం. పోలీసులు అయితే ప్రత్యేకంగా అనేక మార్గాల్లో అనేక ప్రాంతాల్లో ఈ ప్రమాదాల నివారణకు చర్యలైతే చేపడుతున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారులపై అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపరాదని చెప్పి పోలీసులు ఎన్నోసార్లు చెప్తున్నప్పటికీ అనేక సార్లు మద్యం సేవించి ప్రమాదాలు జరిగినట్లు పోలీసుల రికార్డులో ఎఫ్ఐఆర్లు నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇటు రవాణా శాఖ అధికారులు కూడా మద్యం సేవించడం వల్లనే ప్రమాదం జరిగిందని అనేక పర్యాయాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం శివార్లో ఒక మహారాష్ట్రకు చెందిన బస్సు, అదే హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్తున్న బస్సు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 4 మృతి చెందిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అందులో భాగంగానే ప్రధానంగా అందులో 18 మందికి కూడా గాయాలైన పరిస్థితులు కూడా ఉన్నాయి. మొత్తంగా ఈ తరచూ ప్రమాదాలు జరగడం, ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం అనేక అంశాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఇది బైపాస్ రోడ్డు, జాతీయ రహదారి 44 బైపాస్ రోడ్డు పెరికిట్ నుండి జాతీయ రహదారికి పైకి ఎక్కుతుంది. అక్కడ అండర్ పాస్ లేకపోవడము, ప్రధానంగా వాహనదారులందరూ కూడా రాంగ్ రూట్లో రావడంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అయినప్పటికీ కూడా ప్రమాదాల నివారణకు కొంతమేర ప్రమాదాలు తగ్గాయని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా జాతీయ రహదారుల వెంట అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. బ్లాక్ స్పాట్లను గుర్తించారు పోలీసులు. ఈ బ్లాక్ స్పాట్లతో అనేక మార్లు ఈ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ ప్రమాద నివారణకైతే చర్యలైతే చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో ఆర్మూరు, అదేవిధంగా డిచ్పల్లి, మరోవైపు ఇటు బాల్కొండ ప్రాంతాల్లో ప్రధానంగా జాతీయ రహదారి 44 ఇటు చంద్రాన్పల్లి నుండి మొదలుకొని అటు పోచంపాడు సోన్ వరకు కూడా జాతీయ రహదారి నిజామాబాద్ జిల్లా గుండా ప్రవేశిస్తుంది. ఈ ప్రవేశం జరగడం వల్ల రోజుకు వందల సంఖ్యలో వాహనాలు, బైకులు, అదేవిధంగా కార్లు, భారీ వాహనాలు వెళ్తున్న పరిస్థితి. దీనన్నింటినీ కూడా ప్రమాదాలు నివారణకు ప్రత్యేక చర్యలైతే చేపట్టారు నిజామాబాద్ పోలీసులు. ఈ ప్రమాదాల నివారణకైతే ప్రధానంగా ముఖ్యంగా చూడొచ్చు వినూత్న ప్రయోగం. ఎందుకంటే ఒక పాత కారును తీసుకొచ్చి, పాత బైకును తీసుకొచ్చి అచ్చంగా ప్రమాదం జరిగినట్లు చిత్రీకరణ చేసి నిజంగానే ప్రమాదం జరిగింది, ఇక్కడ మనం స్లోగా వెళ్ళాలి, రాత్రి వేళల్లో కూడా కనిపించే విధంగా స్టిక్కర్లు కూడా అతికించిన పరిస్థితి. ఎందుకంటే నిజంగానే ప్రమాదం జరిగింది, మనం కొంచెం మెల్లగా వెళ్తే ఆరోగ్యం కాపాడుకోవచ్చు అనే విధంగా పోలీసులు అయితే దీన్ని ప్రత్యేక చర్యలు తీసుకొని ఇక్కడ ప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా చూసుకోవచ్చు, ఈ జాతీయ రహదారి వెంట అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది కుటుంబాలని పోగొట్టుకున్న పరిస్థితి, కొంతమంది వివిధ జీవులైన పరిస్థితులు ఉన్నాయి. కొంతమందికి అయితే కాళ్ళు చేతులు లేనిపోని ప్రమాదాల్లో పోగొట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ప్రమాదాలు జరగకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్కరుంది. వాహనం నడిపేటప్పుడు అదైతే తమ నిర్ణీతమైన వేగంతో వెళ్ళాలి. ఎందుకంటే ఆ కారుకు వేగం ఆ ప్రాంతంలో 60 ఉంటే ఆ ప్రాంతంలో 80 వెళ్ళడం, అదేవిధంగా 100 వెళ్ళడంతో ఆ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ప్రమాద నివారణకు తమ వంతు కృషి చేయాలని చెప్పి పోలీసులు సందేశం ఇస్తున్నప్పటికీ కూడా పూర్తిగా ప్రమాదాల నివారణకైతే నిజామాబాద్ జిల్లా పోలీసులు వినూత్న ప్రయోగం అయితే చేశారు. ఈ వినూత్న ప్రయోగం వల్ల కొంతమేరకు సక్సెస్ అయ్యారు. కానీ ఈ ప్రాంతంలో అండర్ పాస్లు ఉంటే మరింత సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్ జిల్లా.